అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ జక్క. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు ఆన్లైన్లో లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకొని డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారి గురించి తెలుసుకుందాము. అలాగే వాళ్ళు మన డేటా అనేది ఎలా వాళ్ళు లాగేసుకుంటారు, మొత్తం మన కాంటాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు క్యారీ చేసుకుంటారు. అది ఎలా పనిచేస్తుంది ఏంటనేది నేను ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాయింట్ మాట్లాడతాను. ఫస్ట్ అసలు ఈ యాప్ల గురించి అయితే మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఈ యాప్స్ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ వచ్చేసి వీళ్ళు చైనా అన్నమాట. మనకి కరోనా రాకముందు చైనాకి మనకి లింకులు ఉండేవి కాబట్టి ఆ లింకుల్లో ఈ యాప్స్ అన్నీ కూడా చైనా నుంచి కొంతమంది ఏజెంట్లను పెట్టి ఇక్కడ ఈ దందాన్ అనేది నడిపించేవాళ్ళు. వాళ్ళు చైనా నుంచి ఆపరేటింగ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లను పెట్టి వాళ్ళకి శాలరీలు ఇచ్చి లేదా పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చి ఈ డబ్బులు వసూలు చేసే వాళ్ళ కింద ఒక ఆఫీసులు పెట్టి ఏర్పాటు చేసి పెట్టుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్స్ గురించి మాట్లాడుకుంటే, చైనా వాడు వీళ్ళకి యాప్లు తయారు చేయించి ఈ సిస్టమేటిక్గా అంతా పెట్టేసి మనకి తగిలిచ్చేసాడనమాట. ఇది స్టార్టింగ్లో కొంతకాలం వరకు తీసుకున్న వాళ్ళు కట్టేశారు, తర్వాత మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ తీసుకొని మళ్ళీ కట్టేసుకుంటున్నారు. వీటి వరకు బాగానే ఉంది. ఎప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటే, ఫస్ట్ వేవ్ కరోనా వచ్చేసరికి ఇంకా చాలామంది కట్టలేకపోయారనమాట. అప్పుడేం జరిగిందంటే, ఈ చైనా అప్పటికి మోడీ ఈ ఏవైతే చైనా యాప్స్ ఉన్నాయో గేమ్స్ యాప్స్ మొత్తం ఆయన కూడా బ్యాన్ చేసేసాడు. వాటిలో చాలా ఉన్నాయి, క్రెడిట్ బి కానీ ఇట్లాంటివి కొన్ని, కిస్త్ అని, స్టార్ అని, ఏదో ఆ వ్యాలెట్ యాప్ అని చాలా ఉన్నాయి ఫైనాన్స్వి. ఇవన్నీ కూడా బ్యాన్ చేసేసాడు. దాదాపు అంటే 35 యాప్స్ అన్ని బ్యాన్ చేసేసాడు. వీళ్ళు ఏం చేశారంటే చైనా వాళ్ళు, ఎందుకంటే డబ్బులు ఇంకా ఆగిపోయింది కదా, దాన్ని ఎలాగలా వసూలు చేసుకోవాలి కదా. అప్పుడు కూడా మోడీ తరపు నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చెప్పారు, మీరెవరో కూడా రూపాయి కట్టక్కర్లేదు అని చెప్పారు. ఇంకా వడ్డీలు అంటావా, ఇప్పుడు అంటే లీగల్గా ఇచ్చినటువంటి అప్పులకి మనం బ్యాంకుల్లో తీసుకున్న లోన్లు లేకుంటే ఈఎంఐలు పెట్టుకొని ఉంటాం కదా లీగల్గా పెట్టుకున్న వాటికి మీరు ఒక 3 నెలలు కట్టకపోయినా పర్వాలేదు, మీకు తర్వాత అయినా వడ్డీ వేయరు అని చెప్పారు. తర్వాత మళ్ళా వడ్డీలు లాగేసుకోవడం, వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి అంతా ఎట్లా చేయడం, ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళైతే వసూలు చేసేసుకున్నారు. ఇంకా ఓన్లీ పోలీస్ స్టేషన్ వరకు పోయిన కేసుల మట్టుకే వాళ్ళు బయటపడ్డారు తప్ప, ఇంకా పక్కన వాళ్ళకి వీళ్ళకి అది కూడా నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ పాయింట్లో చెప్తాను. వాళ్ళు మనల్ని ఎంత భయపెట్టించి, ఏ రకంగా వాళ్ళు హింస పెట్టి, ఏ రకంగా మనల్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారో నేను చెప్తాను. ఫస్ట్ ఇది వినండి. ఈ రకంగా చైనా వాళ్ళు ఇక్కడ మళ్ళీ సేమ్ అదే, ఇంతకుముందు కరోనా ముందు ఇండియాలో యాప్స్ చాలామంది అయ్యే కాలంలో ఉన్నటువంటి ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళతోటే ఈ వ్యవహారాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి మన కాంటాక్ట్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకునే విషయం ఏంటంటే, మనం యాప్ డౌన్లోడ్ చేస్తానే ఫస్ట్ ఏదైనా సరే యాప్ డౌన్లోడ్ చేస్తానే స్పెసిఫిక్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఓపెన్ కొట్టగానే యాప్ అక్కడ పర్మిషన్స్ యాక్సెస్ అడుగుతుంది. కెమెరా, కాంటాక్ట్స్, గ్యాలరీ, లొకేషన్, ఇదంతా మనం యాక్సెప్ట్ చేస్తేనే ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మనం అది అప్పుడు గమనించాం. మనం ఏదో అవసరాలకో లేదా ఇంకొక బాధలో ఉండి మనం అప్పు తీసేసుకుంటాము. అవన్నీ మనం ఓకే కొట్టేసేస్తాము. ఓకే కొట్టేసి యాప్ ఓపెన్ చేయగానే మన కాంటాక్ట్స్, గ్యాలరీలో ఉన్న ఫొటోస్, అలాగే కాంటాక్ట్ నెంబర్లు, కాంటాక్ట్ లిస్ట్ మొత్తం నీ దాంట్లో ఎన్ని ఫోన్ నెంబర్స్ అయితే నువ్వు సేవ్ చేసి పెట్టుకొని ఉంటావో ఆ నెంబర్లన్నీ వాళ్ళ దాంట్లో ఉంటాయన్నమాట. వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి ఫైల్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళ డేటా సేఫ్గా పెట్టుకుంటారు, లొకేషన్తో సహా మొత్తం అన్నీ కూడా సేఫ్గా పెట్టుకొని ఉంటారు. మనం ఎప్పుడైతే ఒక 5,000 రూపాయలు తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఒక 5,000 రూపాయలు తీసుకుంటే వాడు ఒక్కొక్క యాప్లో ఒక్కొక్క రకంగా ఉంది. 1800 కొంతమంది ఒక్కొక్క యాప్లో 1800 పట్టుకొని అకౌంట్లోకి వేస్తారు. తర్వాత ఒక 1200 పట్టుకొని వేస్తారు. 1200 పైనలే. 1 వీక్, ఓన్లీ వారం రోజుల టైము, 7 రోజులు. 7 రోజులు అంటే పూర్తి 7 రోజులు కూడా ఉండదు. ఈరోజు మనం సపోజ్ 1వ తేదీ అనుకో,
ఒకటి కింద కూడా లెక్క వస్తుంది కదా, 1 2 3 4 5 6, 6వ తేదీకి వాడికి ఇచ్చేసేయాలి. అంటే మనకి పూర్తిగా 5 రోజులు ఉంటుందంటే, ఈరోజు నువ్వు డబ్బులు తీసుకుంటే నీకు 5 రోజులు టైం ఉంటుంది. ఈ 5 రోజులకు గాను వాడు ఛార్జ్ చేసేది 1,200 రూపాయల నుంచి 1,800 రూపాయల వరకు చేస్తాడు 5,000 రూపాయలకి. అంటే మనకి ఇచ్చేది ఎంత వాడు 3,200 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు అప్రాక్సిమేట్గా అటు ఇటు ఇస్తాడు మనకి. ఇచ్చి ఇంకా 6వ రోజు సైలెంట్గా ఉంటాడు. ఇంకా రేపనంగా ఈ రోజునే ఫోన్ చేస్తారు, టైం అయిందండి అని. మనం అప్పటికే కొంచెం డబ్బులున్న వాళ్ళైతే కట్టేస్తుంటారు. చాలామందికి డబ్బులున్న వాళ్ళైతే దీనిలో అప్పెందుకు చేస్తారు అసలు? ఎంతో పరిస్థితి ఉండి ఇంకా గతి లేదు అనే వాళ్ళు తప్ప ఎవరు అప్పు చేయరు ఇందులో. మన పాన్ కార్డు తీసుకుంటారు, ఆధార్ కార్డు తీసుకుంటారు, తీసుకొని మనకి లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, నీకు 6వ రోజు నుంచి ఇంకా స్టార్ట్ చేస్తారు. సపోజ్ నువ్వు ఒక కట్టేసినావు అనుకో, వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ నీకు ఇస్తాను రా అని చెప్పి ఒక ఫ్రెండ్తోనో ఎవరితోనో లేకపోతే ఇంట్లో డబ్బులు తీసుకొని కట్టేసి మొత్తం 5,000 కట్టేస్తావు. 5,000 కట్టేస్తే మళ్ళా వాడు నీకు నువ్వు 2-3 సార్లు, అంటే ఫస్ట్ సెకండ్ టైంకి అయితే ఇది ఇవ్వడు, కానీ ఫస్ట్ 5,000 కూడా ఇవ్వడు, 2,000 రూపాయలు ఇస్తాడు ఫస్ట్. తర్వాత 2,500, 3,000, 5,000, 7,000, 8,000, 10,000, 12,000, 18,000, 15,000 ఎట్లా పడితే ఎట్లా మనం తీసుకుంటూ కడుతూ ఇలా పోతూ ఉంటే వాడు కొద్దిగా పెంచుకుంటూ పోతాడు. మనకి ఇచ్చే క్రెడిట్ అనేది ఎక్కువ ఇస్తాడు. ఇది నువ్వు 4-5 సార్లు చేస్తావు ఈ పని. 4-5 సార్లు చేసేసరికి నీకు ఐడియా వచ్చేస్తుంది బాగా. ఇప్పుడు ఈ యాప్లో వచ్చింది కదా, ఇంకొక యాప్ డౌన్లోడ్ చేస్తావు, దాంట్లోనూ లోన్ తీస్తావు. ఇంకొక యాప్ డౌన్లోడ్ చేస్తావు, దాంట్లో కూడా లోన్ తీస్తావు. 3-4 యాప్లో నువ్వు లోన్ తీసేసరికి అది కూడా ఎందుకు తీస్తావంటే ఈ యాప్లో కట్టడానికి ఆ యాప్లో అప్పు తీస్తావు. ఇట్లా ఈ అప్పులన్నీ 3-4 యాప్లు అప్పులు చేస్తావు. దాదాపు అంటే నీకు అటు ఇటు 5,000, 10,000, 5,000, 10,000 అనుకుంటే నీకు 50,000 లక్ష దాకా అయిపోతుంది. సపోజ్ మినిమం అన్నా కూడా 4-5 సార్లు, 10 సార్లు నువ్వు డబ్బులు తీసినావంటే నీకు 50,000 అప్పు అయిపోతుంది. ఇంకా నువ్వు బయటికి రాలే, ఇంకా ఇరుక్కుపోయావు, బాగా లోతులే కూరుకుపోయావు, ఆ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా తర్వాత వాళ్ళు స్టార్ట్ చేస్తారు, నీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే బేసిక్గా ఎవరు కూడా ఎత్తారు, ఫస్ట్లో భయపడతారు. ఎందుకంటే ఈ నాయలు ఏమంటారు అని చెప్పేసి భయపడతారు. కొంతమంది ఫోన్ ఎత్తుతారు, టైం అయింది సార్, 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, వడ్డీ మీకు 5,000 రూపాయలు కదా, 500 రూపాయలు వడ్డీ ఎక్స్ట్రా అవుతుంది, ఒక్కొక్క రోజుకు 100 రూపాయలు పడుతుంది, మీరు ఎంత లేట్ చేస్తే అంత 100, 200, 300, 500 పెంచుకుంటూ పోతారు, మీరు తొందరగా కట్టేసుకోండి అంటే ఇంకొక యాప్ ఎత్తుక్కోవడం, ఆ యాప్లో డబ్బులు తీసుకోవడం, ఇంకొక యాప్ ఎత్తుక్కోవడం, దాంట్లో డబ్బులు తీసుకోవడం, దీనికి కట్టేయడం, మళ్ళీ వాడికి టైం అవుతుంది, దీంట్లో కట్టేసి దీంట్లో తీసి మళ్ళీ వాడికి కట్టడం. అట్లాగా వాడికి వీడికి కట్టే లోపల నీకు మిగిలేదు 5,000 తీసుకుంటే నీకు 500, 1,000 రూపాయలు మిగులుతాయి ఖర్చులకి అంతే. అక్కడ 5,000, ఇక్కడ 5,000, 10,000 అప్పు. నీ చేతిలో ఉండేది 2,000, మిగతా అంతా వెళ్ళిపోయింది అప్పుల కింద, వడ్డీ కిందకి వెళ్ళిపోయింది. ఇట్లా ఈ రకంగా చేస్తారు. ఇంకా వాళ్ళు నువ్వు ఒకవేళ ఫోన్ ఎత్తలేదనుకో వాట్సాప్ చేస్తారు. వాట్సాప్లో లీగల్ నోటీసు, నేను లాయర్ని, ఫలానా పేరు లాయర్ని, నీ మీద కేసు అయింది, ఇట్లా నేను బెదిరించడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నువ్వు జంకలేదనుకో, నువ్వు జంకలేదంటే వాళ్ళు ఏం చేస్తారు తెలిసిన, వీడు జంకలేదు కదా అని చెప్పేసి ఇంక మన కాల్ లిస్టు, మన డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది కదా, ఆ డేటాని వీళ్ళు ఏం చేస్తారంటే నీకే పంపిస్తారు ఫోటోలు, నీ కాల్ లిస్టు, నీ ఫోన్ నెంబర్లో ఉన్న వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్, వాళ్ళ పేర్లు, వాళ్ళ నెంబర్స్ అన్నీ కూడా నీకు పంపిస్తారు. అవి పంపించి ఫస్ట్ బ్లాక్మెయిల్ చేస్తారు. మీ వాళ్ళకి ఫోన్ చేసి వీడు డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు కట్టలేదు, మోసం చేసినాడు, వీడు దొంగనా కొడుకు, అది ఇది తిట్టుతాం, మీకు డబ్బులు కట్టకపోతే ఖచ్చితంగా డబ్బులు కట్టేయాల్సిందని ఈరోజు సాయంత్రం లోపల ఎట్లయినా సరే అని చెప్పి బెదిరిస్తారు. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా భయపడతారు కదా, భయపడి ఏదో అటు అయిపోయిందని చెప్పేసి బయట ఎట్లుంటుంది పరిస్థితి, దీంట్లో వీడు అప్పు చేసినాడంటే బయట అప్పు దొరకనే వీడు దీంట్లో ఎవడైనా యాప్లో అప్పు చేస్తాడు. బయట ఎవరు ఈకపోతేనే యాప్లో అప్పు చేస్తాడు. ఇప్పుడు బయట ఎవరు ఇస్తారు, ఇవ్వరు. సపోజ్ ఎవరైనా ఇచ్చేవాడు ఉంటే వాడు 2 రూపాయలు వడ్డీ ఇచ్చేవాడా, 2 రూపాయలు ఇచ్చే ధర్మాత్ముడు ఎవరూ లేరు, చాలా తక్కువ ఉన్నారు. 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీలు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు వడ్డీ పడుతుంది, 50% వడ్డీ పడుతుంది, 30 నుంచి 50% వడ్డీ పడుతుంది. అనుకుంటాడు ఇంకా అదే మేలు కదా, 10%, 20%, 30% పడుతుంది, కానీలే 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీనో ఎట్లా చేసుకుందని చెప్పి అప్పు తీసుకొచ్చి భయపడి కట్టేస్తాడు. ఒకవేళ కట్టలేదనుకో, వాడు కాల్ లిస్ట్ పెట్టినాడు నీకు, నీ
కాల్ లిస్టు అంతా మీ బంధువులకి అమ్మ నాన్న సేవ్ చేసుకుంటాం మన నెంబర్లు. అమ్మ నాన్న అక్క తమ్ముడు అత్త మామ చిన్నాన్న ఇట్లా సేవ్ చేసుకుంటాం కదా నెంబర్లు. అవి వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి వీడు డబ్బులు కట్టలేదు అని చెప్పి వాళ్ళ దగ్గర మన గురించి తిడతారు. తిట్టినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి ఏరా నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చినారు అని చెప్పి వీళ్ళు తిడతారు. ఈ టెన్షన్లో పడలేక ఇప్పుడు సపోజ్ మనలో ఇట్లనే నేను కూడా అప్పు చేశా. నేను కూడా ఫస్ట్లో అప్పు చేశా. ఇది కూడా ఎట్లా, నాకు పరిస్థితి బాగలేని టైంలోనే అప్పు చేసిన. అప్పు చేసి నేను చాలా ఇబ్బంది పడి తర్వాత ఏమైందంటే, ఇది చెప్పాను కదా, కాల్ లిస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది డేటా. ఆ డేటా వెళ్ళిపోవడంలో మన ఇంట్లో వాళ్ళు మనకి బాగా తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు. అందులో ఒక కొత్త వ్యక్తికి నా నెంబరు, అతని నెంబరు నా దాంట్లో ఏదో కారణం చేత సేవ్ చేసుకోవడం వల్ల అతని నెంబరు వాళ్ళకి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోవడం వల్ల అతనికి ఫోన్ చేశారు. అతను ఫోన్ చేస్తే అతను నాకు చెప్పాడు, వేరే వాళ్ళ ద్వారా చెప్పాడు. సరే చూద్దాంలే అని చెప్పి నేను ఆడికి అన్నీ నేను ఏం చేయాలని నా వరకైతే నేను ప్రతి ఒక్కటి చేస్తాను. కాకపోతే మన వాళ్ళు అయితే ఓకే, బయట వాళ్ళు అయితే కొంచెం ఫీల్ అవుతారు కదా. ఓకే బ్రదర్, మీకు సారీ ఫర్ దట్, దాని గురించి ఒకసారి మీ కనుక వాళ్ళు ఫోన్లు చేసినట్లయితే ఆ నెంబర్ నాకు ఇమీడియట్గా ఏదో రకంగా యూట్యూబ్లో అయినా ఎలాగైనా సరే ఫేస్బుక్లో అయినా నాకు పెట్టండి. నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకు ఏం పూజ చేయాలో ఆ పూజ చేసి వాళ్ళని పంపిస్తాను. దాని గురించి సారీ. ఓకే, ఆ రకంగా తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తారు. కొంతమంది భయపడి కట్టేస్తారు. నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు తీసుకున్నాను. కరోనా టైంలో తీసుకున్నా, కట్టేసినాను. తర్వాత కూడా కట్టేసినాను. ఫైనల్గా తీసుకున్నప్పుడు ఒక 2 యాప్ల్లో తీసుకున్నాను. ఒక్క రూపాయి కూడా కట్టల. 3 ఏళ్ళు, ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. ఒక యాప్లో 20,000 తీసుకున్నా, ఒక యాప్లో 5,000 తీసుకున్నా. వీళ్ళు ఏం చేస్తారు, నన్ను ఎంత టార్చర్ చేశారు తెలిసిన, అంత టార్చర్ చేశారు. చేస్తే వీళ్ళు ఎలా ఈ రకంగా చేస్తున్నారు అని ఆలోచన చేస్తే నాకు అర్థమైన విషయం ఏంటంటే అండి, ఈ చైనా యాప్లు ఎప్పుడైతే బ్యాన్ అయిపోయాయో, చైనా వాడు మళ్ళీ ఏజెంట్లు పెట్టాడని చెప్పాను కదా, ఆ ఏజెంట్లు మళ్ళీ ఇప్పుడు 10 మందికి ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నా నెంబర్ 10 మందికి ఇచ్చేస్తాడు. ఆ 10 మంది ఫోన్ చేసి నన్ను టార్చర్ చేస్తారు. టార్చర్ చేసినప్పుడు నేనేం చేస్తాను, భయపడి ఒకవేళ ఒక 5,000 రూపాయలు అప్పు, 5,000 రూపాయలు కట్టేసాను అనుకో, వాడేం చేస్తాడు, చైనా వాడికి ఏంటికి ఇలా నేనే పెట్టుకుందాం అని చెప్పి వాడు అకౌంట్లో జోబులోకి 4,000 వేసుకొని 1,000 రూపాయలు వాడికి పంపిస్తాడు. చైనా వాడేం చేస్తాడు, వీడు ఇంకా 1,000 కదా కట్టండి, ఇంకా 4,000 ఉంది కదా, 4,000 ఇంకా వడ్డీ అంత ఇంత అయిందని చెప్పేసి వీడు చెప్పాడు. వీడేమంటాడు, ఇప్పుడు 1,000 సార్ కట్టిండేది అందుకే ఈ 1,000 వేసిన అంటాడు. మళ్ళీ నీ నెంబర్ నువ్వు 4,000 5,000 కట్టేసినావు కదా, అయినా కూడా నీకు మళ్ళీ ఇంకో 10 మంది మళ్ళీ ఫోన్ చేస్తారు. నువ్వు కట్టలేదు, నేను కట్టినాను అంటే రుజువు చూపి అంటారు. ఆ రుజువు నువ్వు వాట్సాప్ గిట్సాప్లు అది పెట్టి ఈ ప్రాసెస్ జరిగే లోపల నీకు 20 మంది ఫోన్ చేసింటారు. ఇట్లా చాలా విసిగిపోయి వాళ్ళకి సమాధానాలు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇది ఇల్లీగల్ వ్యాపారం. లీగల్గా చేసే అప్పు అయితే మీరు ఖచ్చితంగా ఇంటికి వచ్చి కాలర్ పట్టుకొని అడుగుతారు, అప్పు చేసినావు కట్టరా అని. ఇది ఇల్లీగల్ కాబట్టి నీ ఇంటి అడ్రస్ తెలుసు, వాళ్ళ లొకేషన్ యాక్సెస్, నీ కాంటాక్ట్లు, నీ అడ్రస్ మొత్తం A to Z వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ ఇంటికి రారు. ఎందుకు తెలిసిన, ఇంటికి వస్తే నువ్వు ఒకవేళ పోలీస్ స్టేషన్లోపై కంప్లైంట్ పెట్టావు అనుకో, బాగా పంపిస్తారనమాట పోలీస్ స్టేషన్లో. ఎందుకంటే ఇల్లీగల్. ఇది చట్టం ప్రకారం 2 రూపాయల వడ్డీ లాస్ట్, అంతకుమించి ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి లేదు, చట్టం లేదు. నువ్వెందుకు తీసుకున్నావయ్యా అంటే, ఇప్పుడు నేనే ఉన్నా అనుకోండి, నువ్వెందుకు తీసుకున్నావయ్యా అప్పు, నువ్వెవరు తీసుకోమన్నారు నిన్ని అని అనొచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి మనకి అవసరం అలా ఉంటుందన్నమాట. ఆ అవసరానికి మనం ఏదో రకంగా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదనుకోండి, సరేలే వారానికి ఎట్లా అట్లా చేసి కట్టేద్దాం, ఫస్ట్ ఈ గండం గట్టెక్కితే చాలనుకొని అప్పు చేస్తారు. ఆ అప్పు చేసి ఇలా ఇరుక్కుపోయే ప్రసక్తి ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు వాట్సాప్లో మెసేజ్లు పెడతారు కదా, తర్వాత ఇంకో పాయింట్ వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయిలైతే అమ్మాయి ఫోటోలు, అబ్బాయిలైతే అబ్బాయి ఫోటోలు మార్ఫింగ్ చేస్తారనమాట. బాడీ బట్టలు లేకుండా ఉన్న అబ్బాయిలు అయితే బట్టలు లేకుండా అబ్బాయిలది నీ తలకాయ తీసుకుపోయి పెడతారు అబ్బాయి అయితే. అమ్మాయి అయితే న్యూడ్గా ఉన్న అమ్మాయిల వాళ్ళ బాడీకి మీ ఫోటో తీసుకుపోయి కరిపించి పెట్టి, ఈ ఫోటోలు మీ వాట్సాప్లో మీ లిస్ట్ ఉంది కదా వాళ్ళ దగ్గర, ఫోన్ నెంబర్ లిస్ట్, ఆ లిస్ట్లో ఉన్న వాట్సాప్ నెంబర్లు అన్నింటికి పంపిస్తారు మీ ఫొటోస్. ఆ ఫోటో చూసి ఎవరో మీ బంధువులు ఎవరో ఏందిరా ఇది అని చెప్పి నీకు
రిటర్న్ ఆ ఫోటో పెడతారు, ఏంద్రా ఇది. అప్పుడు నువ్వు ఈ అవమానం భరించలేకైనా డబ్బులు కట్టేస్తావని వాళ్ళ ఆలోచన. ఇవన్నీ చేస్తారు. దీనికి మనం ఎలా బయటపడాలి అంటే, లీగల్గా ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని బెదిరించినారంటే, సరే సార్ నేను పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాను, రేపు పొద్దున 10 గంటలకంతా మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చేసేయండి అని చెప్పండి. ఎవరైనా సరే, ఎవ్వడు రాడు. మెయిన్ ఫస్ట్ పాయింట్ చెప్తున్నా, ఇల్లీగల్గా వ్యాపారం చేసేవాడు ఎవ్వడు ఇంటి దగ్గరికి రాడు, ఏం చేయడు. ఓన్లీ వాడు ఆన్లైన్లోనే చేయగలుగుతాడు ఏదైనా కూడా. నిన్ను ఆన్లైన్లోనే బెదిరించగలుగుతాడు, ఆన్లైన్లోనే ఏదైనా చేయగలుగుతాడు తప్ప నిన్ను టచ్ కూడా చేయలేడు. లీగల్గా పద్ధతిగా ఒక రీజన్గా ఇచ్చిన అప్ప అయితే వాడు కాలర్ పట్టుకొని అడుగుతాడు. ఇల్లీగల్గా చేసిన, నేను ఓన్లీ ఇల్లీగల్గా చేసే వ్యాపారాల గురించి మటుకే మాట్లాడుతున్నాను, రీజన్గా చేసే వ్యాపారాల గురించి అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇల్లీగల్గా యాప్స్ ద్వారా తీసుకున్న డబ్బులు మట్టుకే. ఏమి ఆ రకంగా నువ్వు ఫోన్ చేస్తే నీకు నువ్వు భయపడుకోకుండా, సరే సార్ నేనైతే కట్టలేని, నేను కట్టను, పోలీస్ స్టేషన్లో ఇంతకుముందే మీరు టార్చర్ చేస్తున్నారని చెప్పి మీరు పెట్టిన మెసేజ్లు అన్నీ కూడా నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాను, పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, అక్కడే మాట్లాడదాము, సారు వాళ్ళు వస్తే ఫోన్ చేస్తే నా దగ్గర తీసుకొని రమ్మన్నారు, మీరు లైన్లో ఉంటానంటే లైన్లో ఉండండి, నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి పోతాను, లేదంటే ఒక అర్ధగంట గంట తర్వాత నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి మీకు ఫోన్ చేపిస్తానని చెప్పండి. వాడు వెంటనే మీ నెంబర్ బ్లాక్ చేసేస్తాడు. నా దగ్గర ఫొటోస్ లేవు, నేను దాదాపు నాకు చేశారు ఇలాగే, నేను దాదాపు 5 నుంచి 10 మంది వాళ్ళని మాట్లాడించాను. వాళ్ళని ఎదిరించి మాట్లాడితే బ్లాక్లో పెట్టేశారు నెంబర్ నాది. తర్వాత వాళ్ళు చేయలే. ఇంకా ఎక్కడ 3 యాప్స్లో తీసుకున్నా. 3 యాప్స్లో ఒక దాంట్లో 5,000, ఒక దాంట్లో 5,000, ఒక దాంట్లో 20,000. ఈ 5,000 అసలు చేయలే. అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు కంపెనీ నుంచి. కంప్యూటర్ మాట్లాడుతుంది, మీ కంప్యూటర్ హిందీలో మాట్లాడుతుంది. ఇంకా ఒకడున్నాడు, వాడొక్కడే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా కంపెనీకి అప్పచెప్పేసినారు. ఒకటి మెయిన్, ఇంకోటి ఏదంటే నేను గట్టి రావడానికి కారణం, బయటపడిపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, నా పేరు కొట్టగానే మొత్తం నా డీటెయిల్స్ అన్నీ గూగుల్లో వచ్చేస్తాయి. మెయిన్ పాయింట్, నేను కట్టేసింది కట్టలేక కాదు, డబ్బులు లేక కూడా కాదు. డబ్బులు ఎప్పుడు నేను అప్పుడే కట్టేసేవాడిని. నేను తీసుకున్నప్పుడు నా పరిస్థితి బాగాలేదు. తర్వాత 1 year తర్వాత కరోనా అయిపోయినాక మళ్ళీ ఒక 6 నెలలు 6 months యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత, యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కొంచెం బాగా నేను రీచ్ వచ్చిన తర్వాత నా దగ్గర డబ్బులు వస్తున్నాయి. నేను కట్టలేదు. ఇప్పుడు నన్ను ఇంత టార్చర్ చేసినారు కదా, వీళ్ళు అసలే కట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి, నేను ఈ 2.5 సంవత్సరం 3 ఏళ్లలో వాళ్ళు పెట్టిన మెసేజ్లకి రిప్లై ఇస్తూ వాట్సాప్లో నా నెంబర్ వాళ్ళు బ్లాక్ చేసేస్తారనమాట. తప్పు వాళ్ళది కాబట్టి బ్లాక్ చేసేసుకుంటాడు. వాడు నిజాయితీ పరుడైతే వాడు నా ఇంటి దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకొని అడుగుతాడు, కట్టరా డబ్బులు అని. వాడు ఇల్లీగల్ కాబట్టి వాడు రాలేడు. అదనమాట మెయిన్ పాయింట్. ఇంకో పాయింట్ చెప్తా ఉందండి, అందుకే నేను పాయింట్లు మర్చిపోతానని చెప్పేసి పేపర్లో రాసుకున్నాను. వీడియో అయితే కొంచెం లెంత్ ఉంటుంది, చూడండి, పర్లేదు, ఏం కాదు. కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు, టెన్షన్లో లేకున్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు హ్యాపీగా చూడండి, చూసి తెలుసుకోండి. ఈ రకంగా చేయండి, మీరు బయటపడిపోతారు ఈజీగా. కరెంటు కూడా పోయింది. బజాజ్ గురించి చెప్పాలా. బజాజ్ అయితే నేను ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ ఒకటి స్క్రీన్ షాట్ 2 వేస్తాను చూడండి. బజాజ్లో ఇక్కడ వేసే స్క్రీన్ షాట్, ఈ స్క్రీన్ షాట్లో వచ్చేసి 50,000 చిల్లర అప్పు అయింది నాది. ఇదేంది, ఏదో హోమ్ థియేటర్ తీసుకున్నా. హోమ్ థియేటర్ తీసుకుంటే దానికి నేను 3 గంటలు కట్టినా, తర్వాత కట్ల. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు, అది కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. చూద్దాం వీళ్ళు ఏం చేస్తారని చెప్పి నేను లాస్ట్ వరకు కట్ల. మొన్న కట్టిన 50,000 చిల్లరకి గాను నేను కట్టింది కేవలం 9,000 చిల్లర మాత్రమే కట్టిన. 54,000 ఎక్కడ, 9,000 ఎక్కడ, చూడండి. ఎందుకు నేను కట్ల. వాళ్ళు ఫోన్లు చేస్తారు నాకు, వీళ్ళు బజాజ్ వాళ్ళు యాప్లో, వాట్సాప్లో నేను హైదరాబాద్ నుంచి పలానా లాయర్ని, కర్నూలు నుంచి పలానా లాయర్ని, నేను క్రిమినల్ లాయర్ని, మీ సెక్షను, కేసు, కోడ్ అన్నీ పంపిస్తారు మనకి. నేను దేనికి భయపడాల. సరే రా, ఇంటికాడికి వస్తావు కదా, వచ్చింది. ఇంటికాడికి వచ్చినప్పుడు చూద్దామని చెప్పేసి, రాని ఇంటికాడికి రండి అని చెప్పాను, నా ఊరికి రండి అని చెప్పింది. ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారంటే, వీడికి ఏముంది వెనక అని చూస్తారు. ఒకటి పోలీస్ ఆఫీసర్లు, 2 ఆర్మీలు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా కొంచెం పవర్ఫుల్ సోషల్ మీడియా,
ఈ సోషల్ మీడియా సపోర్టింగు, లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఆర్మీ డిపార్ట్మెంటు, ఇట్లా వాళ్ళు ఎవ్వరు చేసినా కూడా వాళ్ళ జోలికి పోరు. వాళ్ళు ఎంత అప్పు చేసినా 10 కోట్లు అప్పు చేసినా పోరు. లీగల్గా చేస్తే పోతారు. ఇల్లీగల్గా చేస్తే పోరు. ఈ బజాజ్ వాళ్ళది 50,000 చిల్లర అయినప్పుడు నాకు వాళ్ళు రీసెంట్గా మా తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే, అన్న ఇట్లా బజాజ్ వాళ్ళు అంటన్నా అంటే, సరే ఫోన్ కలుపురా అంటే ఫోన్ కలిపినారు. ఫోన్ కలిపితే, ఇట్లా సార్ మీది 50,000 చిల్లర ఉంది, మీరు ఇప్పుడైతే ఒక 3 రోజుల్లో కట్టేసుకుంటే ఓన్లీ 9,000 చిల్లర రూపాయలు కట్టేస్తే మీది క్లోజ్ చేసేస్తాము, మీకు రిసిప్ట్ కూడా పంపిస్తామని చెప్పారు. ఆ రిసిప్ట్ కూడా మీకు మెన్షన్ చేస్తాను ఇదైన తర్వాత. ఈ ఫోటోస్ వెళ్ళిపోగానే ఆ ఫోటో వస్తుంది చూడండి. ఇదనమాట రిసిప్ట్. ఈ రిసిప్ట్ చూడండి. ఈ రిసిప్ట్ క్లియరెన్స్ పేపర్. నేను కేవలం ఈ 9,000 రూపాయల చిల్లర కట్టే రిసిప్ట్ అనేది నాకు పంపించేశారు. వితిన్ 3 రోజుల్లో, నేను కట్టిన ఒక 3 రోజులకి నాకు పంపించేశారు. 54,000 రూపాయల ఉన్న అప్పు 9,000 చిల్లరకి అయిపోయింది. నేను ధైర్యంగా నిలబడినాను కాబట్టి, వాళ్ళకి ఎదిరించి మాట్లాడినాను కాబట్టి నేను అంత కట్టక్కర్లేదు. ఎంత వేశారు వడ్డీ వాళ్ళు? నాది అసలు కన్నా తక్కువ కట్టించుకున్నారు. నేను 27,000 అనుకోండి. 27,000 3 10,000 కట్టిన. 10,000 కడితే ఇంకెంత ఉంటుంది? 17,000. 17,000 అసలు ఉంది. 17,000 అసలు ఉంటే వాళ్ళు కట్టించుకున్నది కేవలం 9,000 చిల్లర కట్టించుకున్నారు. ఆలోచించుకోండి. ఇట్లా ధైర్యంగా ఉండాలి, భయపడొద్దు. మెయిన్ పాయింట్ భయపడొద్దు. వాళ్ళు ఏమి చేయలేరు. మీరు ఇంకొక పాయింట్, ఇప్పుడు మీరు సపోజ్ ఇప్పుడు నిన్న మొన్న లేకపోతే వారం క్రితం 10 రోజుల క్రితం తీసుకొని వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తారంటే, యాప్కి సంబంధించిన అప్లికేషన్ యాక్సెస్ దగ్గరికి వెళ్ళండి. యాప్ వచ్చి యాప్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ యాక్సెస్ చేసినటువంటి కెమెరా, మైక్రోఫోను, గ్యాలరీ, కాంటాక్ట్స్, లొకేషన్ అన్నీ ఉంటాయి. ఆ లొకేషన్లన్నీ యాప్ చేసేసేయండి. యాప్ డిలీట్ చేయొద్దండి. యాప్ డిలీట్ చేసినా వాళ్ళ దగ్గర డేటా సేవ్ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్, ప్రధానమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నా, యాప్లోకి వెళ్ళి ఇట్లా అట్లే పట్టి నొక్కుంటే మీకు యాప్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఆ అప్లికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు యాక్సెస్ ఉంటుంది. ఆ యాక్సెస్ అని ఒకటి కొట్టి దానికి ఏదో పడుతుందబ్బా, నో పర్మిషన్ అనే టైప్లోనే ఇంగ్లీష్లో ఏదో పడుతుంది. అది అలో ఉంటుంది, డెనీ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది, డోంట్ అలో ఉంటుంది. డోంట్ అలో, అన్నిటికీ డోంట్ అలో కొట్టేసేయండి. డోంట్ అలో కొట్టేసి మీరు అప్పుడు ఒకవేళ యాప్ డిలీట్ చేయాల్సిన ఒకటే, ఇంక డిలీట్ చేయకుండా ఒకటే, ఇంక డీటెయిల్స్ ఏమి ఉండదు, వెళ్ళిపోతాయి. మీ డీటెయిల్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. వాళ్ళు డేటా సేవ్ చేసుకుంటే ఉంటాయి. డేటా మన దగ్గర యాక్సెస్ మనం మిస్ అయ్యే ఛాన్స్ ఎలా ఉంటుందంటే, వాడు డేటా సేవ్ చేసుకోలేదు అనుకో, నువ్వు అప్లికేషన్ అన్నీ డోంట్ అలో కొట్టేసినావు అనుకో, అక్కడికి బ్లాక్ అయిపోతుంది అనమాట. నీ డీటెయిల్స్ అన్నీ ఉండవు. వాళ్ళు సేవ్ చేసుకుంటేనే ఉంటాయి డేటా సేవ్ చేసుకోకుండా మన దాంట్లో ఉంటాయి కదా, వాడు ఎక్కడ పోతాలే అనుకున్నారనుకో, నీ డేటా ఇంకా మిస్ అయిపోతుంది. ఇంకా వాళ్ళు కనుక్కోలేరు. నీ డేటా ఉండదు, నీ అడ్రస్ ఏది ఉండదు ఇంకా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ నీ ఫొటోస్, గ్యాలరీ అన్ని బయటకు వచ్చేసి ఉంటావు. వాడు మళ్ళీ అడిగేకి నీకు మళ్ళీ అప్పుడు ఏం చేస్తాడంటే, వాడు ఇదే నాకు ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏం చేస్తారంటే, మీ నెంబర్ మీద 10 లక్షల రూపాయలు లోన్ తగిలింది, మీరు మీ లోన్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ 10 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు లోన్ వస్తుందండి. 5 లక్షల రూపాయలు మీకు 10 లక్షలు, 5 లక్షలు లోన్ కావాలంటే 1 నొక్కండి, వద్దనుకుంటే 2 నొక్కండి అంటారు. నువ్వు కావాలని 1 నొక్కినావు అనుకో, ఈ టెక్నాలజీలో వాళ్ళు నీ డేటా లాగేస్తారు. అర్థమైందా? తర్వాత లింకులు పంపిస్తారు. ఈ లింక్ ఫ్రెష్ చేయండి, 10,000 రూపాయలు లోన్ తీసుకోండి ఇన్స్టెంట్లో 5 నిమిషాల్లో అని. ఆల్రెడీ మనం ఈ లోన్ యాప్లు అప్పులు తీసుకోవడానికి అలవాటు పడిపోయినాం కాబట్టి, వీడేమన్నా బెటర్గా ఇస్తాడేమో, బెటర్గా ఉంటుందేమో క్లిక్ చేసినాం అనుకో, నీ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ పోతాయి వాడి దగ్గరికి. మళ్ళీ పోతే వాడు డబల్ త్రిపుల్ టార్చర్ చేస్తాడు, నేను గుర్తుంచుకో. కాబట్టి నీకు అన్‌నోన్‌గా ఎవడు తెలియని వ్యక్తి నీకు మెసేజ్ పెడితే ఆ లింకులు ఫ్రెష్ అయ్యిద్దండి. వీళ్ళు ఫోన్ చేస్తే ఎత్తండి, ఎత్తి నేను డబ్బులు కట్టను, నా దగ్గర లేవు అని చెప్పండి. మీరు పోలీస్ స్టేషన్ దగ్గరికి రండి, అక్కడ చూసుకుందామని చెప్పండి. ఒకవేళ 2,000, 3,000, 4,000 అనుకుంటే మీ దగ్గర వెళ్తుంది, నేను కట్టేసుకోవచ్చులే, టెన్షన్ ఎందుకు, ఎంత తలనొప్పి అంతా ఎందుకు అనుకుంటే కట్టేసేసేయండి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఇబ్బందుల్లో ఉంటే, మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మటుకే నేను చెప్తున్నా, మళ్ళీ ఎగ్గొట్టేసేయండి, మీరు శాంతంగా ఉండి, నేను చెప్పట్లేదు. మీ దగ్గర డబ్బులు ఉండి మేబీ నేను బయటపడినా అంటే, నా పేరు మీరు గూగుల్లో కొట్టండి, రాజేష్ జక్కా అని పేరు కొడితే మొత్తం నాది మోజు, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ఫేస్బుక్, మొత్తం నా కాంటాక్ట్ నెంబర్ దగ్గర నుంచి ప్రతిదీ ఉంటుంది గూగుల్లో. నా అడ్రస్ చూసుకోండి, రాజేష్ జక్కా అని కొట్టండి ఒకసారి. వీడియోలో పోతే నా వీడియోలో వస్తాయి, నా అడ్రస్ అంతా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తాను, ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా కదా, ఈ వీడియో కూడా నా కోసం చేయట్లా,
నేను ఆల్రెడీ బయట పడిపోయినా. కాకపోతే నేను మళ్ళీ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నానంటే మన ధర్మవరంలో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టి అడిగారు, ఫోన్ చేసి కూడా అడిగారు, అన్న లోన్ యాప్ల గురించి కొంచెం ఏదైనా ఒక వీడియో చేయన్నా అంటే వాళ్ళ కోసం నేను చేస్తున్నా. అందుకని చెప్పేసి ఇట్లా దానిల కోసమే నేను ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేసిన సమస్యల కోసం. ఇదొకటనే కాదు, చాలా సమస్యలు మనకు ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి మనకి. వాటి గురించి ఎవరైనా కూడా ఆ గ్రూప్లో చర్చించుకోవచ్చు. అనంతపురం ధర్మవరం అఫీషియల్ అని చెప్పి గ్రూప్ ఉంది, ఫేస్బుక్ గ్రూపు. అది మీరు కొడితే మీకు వస్తుంది. మన ధర్మవరంలో అయినా పెడతాను, దీంట్లో అయినా పెడతాను. ఇప్పుడు నేను ఈ వీడియో వచ్చేసి మీకు యూట్యూబ్ ఛానల్లో రాజేష్ జక్కా మౌంటైన్ వ్లాగ్స్ అనే ఛానల్ ఒకటి, రాజేష్ జక్కా అఫీషియల్ అనే 2 ఛానళ్ళు. ఈ 2 ఛానల్లో ఈ వీడియో వస్తుంది. మీరు ఏదో ఒక దాంట్లో చూసి మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. టెన్షన్ పెట్టుకోవద్దండి. డబ్బులు ఉన్నాయంటే కట్టేసేయండి. లేదన్నా నా దగ్గర డబ్బులు లేదు, నేను కట్టలేను, నా పరిస్థితి బాగాలేదనుకుంటే భయపడుకోకుండా మీరు నేను చెప్పినట్టుగా యాప్స్కి సంబంధించిన యాక్సెస్ మీరు ఇచ్చుంటారు కదా, పర్మిషన్స్ అవన్నీ కూడా తీసేసుకోండి. తీసేసుకుంటే మీది మిస్ అవుతుంది. వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని బెదిరిస్తే మటుకు ఏం చేస్తారంటే, మీరేం చేస్తారంటే ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని పొద్దున్నే వస్తున్నాం ఇంటికి, సంతకాట లోపల కట్టి రేపు పొద్దున్నే వస్తాము అంటారు. మీరు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఒక సెల్ఫీ తీసుకోండి. స్టేషన్ దగ్గర పోయి ఒక సెల్ఫీ తీసుకొని ఆ ఫోటో అడిగి పెట్టండి. అడిగి పెట్టి సార్ ఇక్కడికి రండి సార్, పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నానని చెప్పండి. అట్లా చెప్తే మీరు ఇంక వాడు మిమ్మల్ని మాట్లాడు. తక్కువలో ఉంటే మీ దగ్గర డబ్బులు ఉంది అంటే కట్టేసుకోండి అబ్బా, లేదన్నా నా దగ్గర లేదు, నా పరిస్థితి బాగాలేదనుకుంటే ఆ రకంగా మీరు బయటపడే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఫోన్లు అయితే చేస్తూ ఉంటారు మీకు అంతకీ. ఇంకా సపోజ్ కొంతమంది 4-5 యాప్ల్లో అప్పు చేస్తుంటారు, ఇంకా మేధావులు నాకన్నా నాకన్నా మేధావులు ఉన్నారు. నేనే అనుకుంటే ఉన్నారు, నాకు చాలామంది చెప్పారు, అన్న నేను 7 యాప్లో చేశాడంట అప్పు. 7 యాప్లో 7 యాప్లో అప్పు చేశాను. ఒక ఆయన 3 యాప్లో అప్పు చేసిన అన్న, ఒక ఆయన 4 యాప్లో అప్పు చేసిన అన్న 2000 అప్పు 2000 అప్పు చేసినా కూడా ఫోన్ చేశాడు. 2000 రూపాయలు కట్టేచ్చు కదయ్యా. 2000 రూపాయలు ఏముంది చెప్పండి. 2000 నుంచి 5000 రూపాయలు అయితే ఈజీ కట్టేసేయండి, ఇబ్బంది లేకుండా. ఊరికి ఫోన్లు చేయరు, ఏం చేయరు మీకు మళ్ళీ వాళ్ళు. బజాజ్ వాళ్ళైనా అంతే. బజాజ్ వాళ్ళు కూడా వీళ్ళు ఇంకా చాలా టార్చర్ చేస్తారు. బజాజ్ వాళ్ళు కూడా వీళ్ళు అసభ్యకరంగా ఫోన్లో మాట్లాడడం ఇట్లా చేస్తారు. వీళ్ళైనా అంతే, సార్ నేను కేసు పెడతాను సార్ అని చెప్పండి అంతే ఫోన్ చేస్తే. నేను ఇప్పుడు లేదు, ఈ నెల లేదు, 2 నెలలు లేదు, 3వ నెల 4వ నెల నీకు వచ్చిన నీకు డబ్బులు ఇప్పుడు అందుబాటులో ఉంటే అప్పుడు కడతాను సార్, అంతవరకు నన్ను విసిగిద్దండి అని చెప్పంతే. సైలెంట్ అయిపోతారు. ఇంకా అది ఇది ఇంటికాడికి వస్తాం, పొడుస్తాం, తురుముతాం అన్నారనుకో, సరే సార్ పోలీస్ దగ్గరికి రండి, డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వద్దులేని చెప్పి ఇట్లా మాట్లాడండి. బజాజ్ వాళ్ళు అయితే చాలామంది పెట్టారు, బజాజ్ వాళ్ళు ఫ్రాడ్గా చేస్తున్నారు అది ఇదని. బజాజ్ వాళ్ళు లీగల్గా చేస్తున్నారు, వాళ్ళు తక్కువే వడ్డీ. వాళ్ళది మేబీ రూపాయి నుంచి ₹2 లోపలే ఉంటుంది. మనం ఏదైనా ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏం తీసుకున్నా. కానీ వాళ్ళు విసిగిస్తున్నారు జనాల్ని. ఇప్పుడు తీసుకున్నప్పుడు ఎగ్జైట్మెంట్లో వీళ్ళే ఆఫర్లు చెప్తారు, సార్ ఇది తీసుకోండి సార్, అది తీసుకోండి సార్, 50,000 వచ్చింది, ₹1,00,000 వచ్చింది మీ నెంబర్కి అని చెప్పి, మీ బజాజ్ అకౌంట్కి అని చెప్పి తీసుకోమని చెప్తారు. ఉత్సాహం వాళ్ళు ఏం చేస్తారు చెప్పు, వస్తుంది కదా ఎప్పుడో కదా కట్టేది అన్నట్లుగా తీసేసుకుంటారు. తర్వాత ఏమో 2-3 కంతులు 4 కంతులు కట్టగానే ప్రాబ్లంలో పడతారు. ఏం చేయాలని ఆలోచన చేయరు. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళకి భయపడుకుంటా, ఫోన్లు ఎత్తకుండా, లేకపోతే సమాధానం చెప్పుకోలేక అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. అబ్బా ఇది ఏం అవసరం లేదు. బజాజ్ ఫైనాన్స్లో అయితే మీరు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మటుకు ఖచ్చితంగా నేను 2 నెలలు కట్టలేను సార్, 3వ నెలలో కడతానని చెప్పి వాయిదా వేసుకోండి. వాళ్ళు ఆగుతారు, ఏం ఇబ్బంది ఏం లేదు, ఆగుతారు. ఇంకా ఈ లోకల్ యాప్లు అంటారా, మీ లోకల్ యాప్లు అయితే ఏం కట్టద్దు, వాళ్ళు ఏం చేయలేరు. 5,000 రూపాయల లోపల అయితే కట్టేసుకోండి, పెద్ద అమౌంట్ అయితే అవసరం లేదు, కట్టద్దండి. పోలీస్ స్టేషన్ వరకు పోతే అప్పుడు అంతవరకు రారు వాళ్ళు. మెయిన్ పాయింట్ చెప్తున్నది అంటే 100% వాళ్ళు రారు. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఫోన్లో బెదిరించారు కానీ ఇంటి దగ్గరికి వస్తాము, రేపు పొద్దున్నే 11 గంటలకు వస్తాము, 10 గంటలకు వస్తాము అని అన్నారు కదా. మెసేజ్లు చూసుంటారు మీరు, మీకు మెసేజ్లు వచ్చుంటాయి ఆల్రెడీ. మళ్ళీ ఎందుకు రాలా? మీ అడ్రస్ తెలియక అనుకున్నావా? నీ డోర్ నెంబరు, నీ ఏరియా మొత్తం A to Z అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర డీటెయిల్స్. కానీ రారు, ఎందుకంటే దొంగ వ్యాపారం. దొంగ నా కొడుకులు ఎట్లుంటుందంటే, ఏదో సామెత ఉంది, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు అని ఒక సామెత ఉంటుంది. అట్లా ఈ నాయలంతా ఇప్పుడు కూడా ఉన్నారు. చైనా వాళ్ళు, చైనా యాప్లే ఉన్నాయి ఇప్పుడు కూడా. చైనా యాప్లే ఇండియన్ మేకింగ్ యాప్ మాదిరి అని చెప్పుకొని చాలామంది చేస్తున్నారు. అందుకని చెప్పేసి మన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాకు హైదరాబాద్లో ఒక 2-3 ఉన్నారు తెలిసిన వాళ్ళు అడిగారు అప్పుడే. వాళ్ళు 2 నెలల క్రితమే అడిగారు చేయమని. కాకపోతే నాకు టైం అంత ఇంకా దాని మీద అంత ఈ ఫోకస్ రాలేదు కాబట్టి నేను కూడా 2 నెలల కిందట, అప్పుడు నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలియదు కదా. తర్వాత నాకు డబ్బులు వచ్చినా నేను కట్టలా. సరే చూద్దాం, ఫైనల్గా వస్తే కదా, నా ఇంటి దగ్గరికి వస్తే అప్పటికప్పుడైనా కట్టేస్తాను నేను.
నేను కట్టలా, ఎందుకు ఇది తెలుసుకున్నా వీళ్ళు ఎంతవరకు లాగుతారు అనేది. నాకంటే దాని విషయంలో మెచ్యూర్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా మీకు. అట్లా తక్కువైతే కట్టేసుకోండి, ఎక్కువైతే వదిలేసేయండి, మీరు భయపడుకోకుండా. నేను ఈ వీడియోలో చెప్పినట్లుగా మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి వీడియో, మీకు క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇంకో పాయింట్ నేను రాసుకున్నాను, ఏమన్నా మర్చిపోయినా చూసి చెప్తాను. పాస్ చేస్తా వీడియో, రన్నింగ్ అవుతుందా? ఓకే అండి. పాయింట్ నేను మర్చిపోయినాను. మెయిన్ పాయింట్, మీరు ఎప్పుడైతే మీరు ఈ లోకల్ యాప్స్ అంటే చాలా చీప్ యాప్స్ అయితే క్రెడిట్ స్కోర్ ఏం దెబ్బతిందో, అంటే పైసా, వ్యాలెట్, కిస్తు, ఇంకా ఏవో ఉన్నాయి స్టార్ వ్యాలెట్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి లోకల్ యాప్స్. అవన్నీ బాగా లోకల్ యాప్లు అయితే మీకు క్రెడిట్ స్కోర్ ఎటువంటి ఏ ప్రాబ్లం ఉండదు. ఈ యాప్లో అప్పు తీసుకుంటే మేజర్గా ఈ బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి వాటిలో తీసుకుంటే మెయిన్ పాయింట్ మనకి క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది, 500 బిలో అయిపోతుంది. మనకి 750, 800 ఉంటే తప్ప మనకి లోన్ ఇవ్వరు. ఏదైనా సరే, నువ్వు టీవీ తీసుకోవాలన్నా, ఫ్రిడ్జ్ తీసుకోవాలన్నా, సెల్ ఫోన్ తీసుకోవాలన్నా, ఏం తీసుకోవాలన్నా 750, 800 అబోవ్ ఉంటేనే నీకు, 750 మినిమం ఉంటేనే నీకు ఇస్తారు, తప్ప ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తారు, లోన్ ఇస్తాం 5 లక్షలు 10 లక్షలు అని చెప్పి మెసేజ్లు పెడతారు. నేను ఇందాక చెప్పా కదా, వాళ్ళు ఎందుకంటే మన డేటా లాగడం కోసం అని చెప్పేసి ఆ మెసేజ్లు పెడతారు. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేయండి, మీకు 10 లక్షలు ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము, ₹1,00,000 ఇస్తామని చెప్పేసి మనకి పెడతారు. మెయిన్ గుర్తుంచుకోండి, క్రెడిట్ స్కోర్ పడిపోతే మీకు ఒక ₹10 కూడా ఇవ్వడు లీగల్గా అయితే, ఇల్లీగల్గా కూడా ఇవ్వడు. వీళ్ళు ఎందుకంటే మన అప్పును వసూలు చేసుకోవడానికి వీళ్ళు చేసే ట్రిక్స్ అనమాట. కాబట్టి ఈ ట్రిక్స్ కన్నీ ఒక అడ్డుకట్ట వెయ్యాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరిని దీని గురించి రెచ్చగొట్టేకి లేకపోతే ఇంకో దాని గురించి అయితే చేయలేదండి. మీరు ఇబ్బందుల్లో ఉంటే మీరు సతమతం అవుతున్నారు, చాలామంది సతమతం అవుతున్నారు. నాకు తెలిసిన వ్యక్తులు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు అప్పు కోసం. హైదరాబాద్లో అతను కట్టలేక, సమాధానం చెప్పలేక. అట్లాగే నేను యూట్యూబ్లో చాలా వీడియోలు చూశాను. నాకు తెలిసిన వ్యక్తులు ఇద్దరు చచ్చిపోయారు. ఇంకా తెలియకుండా వీడియోలో చాలామందిని చూశాను నేను ఇబ్బందులు పడ్డామని. ఇట్లా సెల్ఫీ వీడియోలు తీసుకొని నేను అప్పు కట్టలేకపోతున్నాను, నేను ఇంకా వెళ్ళిపోతాను, అది ఇది అని మాట్లాడి చచ్చిపోయారు. అట్లాంటి వాళ్ళ కోసం అట్లా పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీరు బుద్ధిబలంతో గెలిచొచ్చు అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను నేను. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మరింత మందికి షేర్ చేస్తే అందరికీ అందుతుంది, కాబట్టి అందరూ బాగుపడతారు. అందరూ కూడా కొంచెం ధైర్యం కోసం ఈ వీడియో చేస్తున్నా, ధైర్యం ఉంటుంది అని చెప్పేసి. అంతవరకు మీ ఇంటి వరకు వచ్చినప్పుడు ఆలోచన చేయండి, ఇంటి వరకు ఎవడు రాడు. ఇల్లీగల్ యాప్స్ అయితే, లీగల్ యాప్స్ అయితే మీరు టైం పెట్టొచ్చు, 2 నెలలు 3 నెలలు టైం పెట్టి మీరు తర్వాత అయినా మీరు ఇస్తాను సార్ నేను ఎప్పుడు అంటే ఇంటారు వాళ్ళు. మీకు 2 నెలలు 3 నెలలు మీరు చేసే పనులు ఎంతో సంపాదించుకొని అంత ఇంత కట్టినా వాళ్ళు కామ్ అయిపోతారు. తప్ప మీరు భయపడిపోయి లేకపోతే టెన్షన్ పెట్టుకొని ఏదన్నా చేసుకునే ప్రయత్నం అయితే ఎవరు చేయకండి. వీళ్ళ గురించినే ముఖ్యంగా ఈ వీడియో చేయడం. అట్లాగే ఇంకొక ఫైనల్గా కూడా, సారీ బ్రదర్, మీకు ఫోన్ చేశారు 2 సార్లు 3 సార్లు అంటున్నారు. ఇంకోసారి కనుక వాళ్ళు ఫోన్ చేస్తేనా యూట్యూబ్లో కానీ లేకుంటే ఫేస్బుక్లో కానీ మీరు ఆ నెంబర్ పెడితే నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి తగిన పూజ చేసి పంపిస్తాను. ఇదనమాట. దీని గురించి ఇంకా అన్ని విషయాలు అయితే నేను చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు యూట్యూబ్లో ఈ వీడియో చూసిన తర్వాత మీరు నాకు కామెంట్ పెట్టండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మీరు ఇన్స్టాగ్రాము, మోజు, ఫేస్బుక్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ కూడా ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి వీడియోస్ ఇది ఒకటే కాదు, చాలా సొసైటీలో చాలా వాటి గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కటి కూడా. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరికీ తెలియజేయండి. ఇదన్నమాట. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీ రాజేష్ జక్క. జై హింద్.